హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ రాగి సంగటి తయారు చేస్తున్నానండి. రాగి సంగటి అందులోకి వేరుశనగల చట్నీ తయారు చేస్తున్నాను అనమాట అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి వెళ్తుంది, అందరికీ చాలామందికి కనపడుతుందండి. అందువల్ల మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. ఇప్పుడు నేను ఒక టీ కప్తో ఒక గ్లాసు రైస్ తీసుకొని బాగా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత గ్లాసుడు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను అనమాట అండి. 5 గ్లాసులు వాటర్ వేసుకొని అది 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట అండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కాంబినేషన్గా నేను వేరుశనగ చట్నీ చేస్తున్నానండి. దానికి ఒక మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు, అలాగే పచ్చిమిరపకాయలు, మన కారం తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక 4-5 పెచ్చుల వరకు నేను కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకున్నాను అనమాట అండి. ఇక్కడ కుక్కర్ 2 విజిల్ అయిపోయిందండి. ఇంకొక అన్నం చూడండి మెత్తగా అయిపోయింది. 5 గ్లాసులు వాటర్ వేసినందుకు అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట అండి. కొంచెం రాగి సంగటికి అన్నం కొంచెం ముద్దగా సిడిపోయినట్టు బాగా ముద్దగా అవ్వాలన్నమాట అండి. అదే మనం రోజు వండుకున్న అన్నం పొలుగులా కాకుండా కొంచెం ఎక్కువ ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన దాంట్లో గ్లాసుడు బియ్యం వేసుకున్నాను కదా, గ్లాసుడు బియ్యానికి గ్లాసుడు రాగి పిండి వేసుకోవచ్చండి. కానీ నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గించుకున్న తర్వాత ఒక గరిటె నేను నువ్వుల నూనె వేసుకుని కలుపుకున్నాను అనమాట అండి. కావాలితే మీరు చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేయలేదు. ఒక స్పూన్ మాత్రం నేను గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అంటే నేనైతే మాకు నెయ్యి అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. నెయ్యి వాడడం కానీ పెద్ద ఊరిక బిర్యానీలో కానీ ఎక్కువగా నెయ్యి వాడనండి. అందువల్ల నేను గాను నూనె అయితే వేసుకుని కలుపుకున్నాను అనమాట అండి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా మగ్గిపోవాలన్నమాట అండి. చిన్న ఫ్లేమ్ మీద మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకుని చేతికి తడి చేసుకుని ముద్దలాగా చేసుకోవచ్చు. లేకపోతే గిన్నెలో వేసుకొని ఇలాగా కప్పులో వేసుకొని ఇలాగన్నా పెట్టుకోవచ్చు అనమాట అండి. తర్వాత చట్నీ నేను ఇందులోకి పలచగా కాకుండా కొంచెం గట్టిగా చట్నీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ చట్నీతో మేము ఈరోజు టిఫిన్ అయితే కానిచ్చేసాం అనమాట అండి. నేను చేసిన రాయలసీమ రాగి సంగటి ఎలా ఉందండి? నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేయండి, సరేనండి. ఉంటానండి మరి.